మనం ఇప్పటికే స్పేస్ సిటీ పెట్టాం, డ్రోన్ సిటీ పెట్టాం, ఎలక్ట్రానిక్ సిటీ పెడుతున్నాం, ఏరోస్పేస్ సిటీకి పోతున్నాం. అదే మరిగా కెమికల్ పార్క్ ఇప్పటికే స్టార్ట్ చేశాం. ఇంకొక పక్క కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్, రేర్ ఎర్త్ కారిడార్స్ కూడా తయారు చేస్తున్నాం. ఇవన్నీ పెద్ద ఎత్తున ఉపయోగపడతాయి. ఇంకొక పక్కన డెవలపింగ్ నెక్స్ట్ జెన్ సర్వీసెస్ హబ్, డీప్ టెక్నాలజీ. ఇప్పటికే మీరు చూసి దీనికోసం బయోఫార్మా శక్తికి 10,000 కోట్లు పెట్టారు. రీజనల్ మెడికల్ హబ్స్ ఇంట్రడ్యూస్ చేశారు, ఆయుష్ హబ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. నేను కూడా ఎప్పటి నుంచో మాట్లాడేది ఆయుష్, నేచురోపతి, అదే మరిగా మనకు ఇప్పుడు ఉండేటి హెలోపతి, ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ చేసి మనం ముందుకు తీసుకుపోగలిగితే హెల్త్ అనే విషయంలో ఒక రెవల్యూషన్ వస్తుంది. దీనికి ఇప్పటికే స్టార్ట్ చేసాం. యోగా కూడా మనం ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే మీరు అందరూ వస్తే ఇప్పుడు చూస్తారు. వీఆర్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్ సంజీవని ప్రాజెక్ట్. దేర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈజ్ సంజీవని, హౌ యూఆర్ ఇట్ ఈస్. ఈ సంవత్సరంలో అది ఏ విధంగా గేమ్ చేంజర్ అవుతుందో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బయోసైన్స్కి ఇది నాంది పలికే పరిస్థితి వస్తుంది. ఒక్కసారి నాలెడ్జ్ ఉంటే ఆ నాలెడ్జ్ని మనం ఉపయోగించుకొని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బయోసైన్స్కి వెళ్ళి పర్సనల్ మెడిసిన్ కూడా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. దానికి దోహదం చేస్తాం.